హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఈ వీడియోలో మీకు అందరికి కూడా పాలిసెట్ 2024 ఎగ్జామ్కి మనకు చాలామంది కూడా క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు, బ్రదర్ పెన్ తీసుకెళ్లాలన్నా పెన్సిల్ తీసుకెళ్లాలన్నా అనేసి. సో దీనిపైన పర్టికులర్గా ఒక వీడియో చేద్దామనేసి అండ్ మీకు అందరికి కూడా క్లారిటీ అయితే ఉంటుందనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మనము రెండు కూడా తీసుకెళ్ళాలి గైస్, పెన్ తీసుకెళ్ళాలి అండ్ పెన్సిల్ కూడా తీసుకెళ్ళాలి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు. సో పెన్ అనేది మ్యాండేటరీ. సో మీరు సిగ్నేచర్ చేయాలన్నా లేదంటే మీరు ఫర్దర్గా మీ నేము, మీ హాల్ టికెట్ నెంబర్, మీ ఫాదర్ నేము ఇవన్నీ ఫిల్ చేయడం కోసం. అండ్ పెన్సిల్ అనేది మీరు ఆన్సర్స్ అనేది ఫిల్ చేయడం కోసం మీరు పెన్సిల్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ రెండు కూడా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయితే అవుతుంది. అండ్ కమింగ్ టు సో మీ అందరికి కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలనేసి చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ మీతో డైరెక్ట్గా మాట్లాడాలంటే ఎలా, కాల్ చేసి మాట్లాడాలంటే ఎలా అనేసి. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాల్ మీ ఫర్ యాప్ అనేది మీ యొక్క మొబైల్లో ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా నాతో అయితే మాట్లాడచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీ మొబైల్లో కాల్ మీ ఫర్ యాప్ లేకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సో అందులో కాల్ మీ ఫర్ యాప్ని టైప్ చేసినట్లయితే సో యాప్ని అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు నా నేమ్ అనేది ఎంటర్ చేయండి, బిఎస్డి తెలుగు టెక్ అనేసి కనుక టైప్ చేసినట్లయితే నా యొక్క ప్రొఫైల్ అయితే వస్తుంది. సో అక్కడ నుంచి మీరు నాతో డైరెక్ట్గా కాల్ చేసి మీరైతే మాట్లాడచ్చు అనమాట. సో ఏ విధంగా అది కాంటాక్ట్ అవ్వాలి అనేసి కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్గా మీకైతే ప్రొవైడ్ చేశాను. సో స్టెప్ బై స్టెప్ అనేది అది ఒకసారి అయితే ఫాలో అయ్యి మీరు నాకు డైరెక్ట్ కాల్ చేయండి. ఏ టైంలో అయినా కూడా మీకైతే రెస్పాండ్ అయితే అవుతాను 24/7. పర్టికులర్ వీడియో అయితే చేశాను. సో ఆ వీడియోని ఎవరైనా చూడకుండా మిస్ చేసి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఈజీగా దాన్ని అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు సో అదర్స్ థింగ్, సో మీరు అసలుకి ఏమీ ప్రిపేర్ అవ్వలేదు ఇంతవరకు అంటే సో దానికి సంబంధించి ఏ విధంగా మనము ఎగ్జామ్ రాస్తే మంచిగా మనం పాస్ అవ్వచ్చు అండ్ ఏమీ ప్రిపేర్ అవ్వకపోయినా కూడా ఏ విధంగా మనం క్వాలిఫై అవ్వచ్చు అనే దానికి కూడా సో సపరేట్గా ఒక మంచి వీడియో అయితే చేశాను. సో చీట్ కోడ్ వీడియో. సో ఇప్పుడు చాలా వైరల్ అయితే అయింది ఆ వీడియో. సో ఒకసారి అది యూస్ చేయండి, మీకు కూడా చాలా అయితే యూస్ఫుల్ అవుతుంది గైస్, ఓకేనా. సో ఈ రెండు టిప్స్ని అయితే యూస్ చేసి మీ యొక్క ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా మీరైతే క్వాలిఫై అవ్వచ్చు. అండ్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం చాలా అంటే చాలా స్ట్రెస్ రిలీఫ్గా వెళ్ళండి. సో అప్పుడే మీరు మీ యొక్క ఎగ్జామ్ అనేది ఫుల్ఫిల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో పెన్సిల్ అనేది మీరు ప్రతి ఒక్క ఆన్సర్ అనేది ఫిల్ చేయడం కోసము. సో ఏదైతే రౌండ్ అప్స్ ఉంటాయో సో అది కూడా మీరు ఎలా చేయాలి అండ్ ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి అనే దానికి కూడా ఒక పర్టికులర్ వీడియో అయితే చేశాను. సో ఓఎంఆర్ షీట్ పాలిసెట్ ఎగ్జామ్ రాస్తున్నారా అండ్ ఎలా ఉంటుంది ఈ ఎగ్జామ్ అనేది ఒక పర్టికులర్ వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అది కూడా అయితే ఒకసారి అయితే ఒక లుక్ అయితే వేయండి దానిపైన, ఓకేనా. సో ఇది టోటల్గా అయితే సో పాలిసెట్కి సంబంధించి. ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను దానికి రిలేటెడ్గా. థ్యాంక్ యూ గైస్.